స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనదే ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించి దివ్యమైన మాసమే ఈ శ్రావణమాసం. శ్రావణమాసం స్త్రీలకు ఎంతో పవిత్రమైన మాసం. స్త్రీలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. శ్రావణమాసమంటే పుణ్యమాసం. హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం విశిష్టమైనదిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణమాసం. శ్రావణమాసంకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణమాసమని పేరు వచ్చింది. అలాగే స్థితికారుడైన శ్రీమహావిష్ణువు యొక్క జన్మనక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణమాసమని కూడా వచ్చిందని చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు. శ్రావణమాసంలో విశేష పర్వదినములు: మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగచతుర్థి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీకృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో ముందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ, మంగళగౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్లైనవాళ్లు, ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో స్త్రీలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలను. ఈ రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. నాగచతుర్థి దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా ఈ నాగచతుర్థిని కూడా అంతే విశేషంగా ఆచరిస్తారు. శుక్ల ఏకాదశి, పుత్రదా ఏకాదశి. శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఆ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ. అన్నా తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణులు తమ పాత యజ్ఞోపవీతాన్ని తీసి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. హయగ్రీవ జయంతి ఈ రోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకుని హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలువలతో గుగ్గిళ్లు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం. శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి కృష్ణ విదియ తిథి రోజు మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకుని విశేష పూజలను చేస్తారు. అంతేకాదు, క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ విధియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడినది. శ్రీకృష్ణాష్టమి శ్రీమహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన సుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసముండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడమనేది ఆచారంగా వస్తోంది. ఈరోజు తమ పిల్లలను ఆ కన్నయ్యలాగా అలంకరించుకుని తల్లులు ఆనందిస్తుంటారు. కామిక ఏకాదశి ఇక బహుళపక్షంలో వచ్చే ఏకాదశి కామిక ఏకాదశి. ఈ రోజున నవనీతమును అంటే
వెన్న దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం. పోలాల అమావాస్య. పోలాల అమావాస్యను స్త్రీలు శ్రావణమాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్ళు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్త పోలేరు అమావాస్యగా మారి పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరిన్ని కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.